అంబికాపతయ ఉమాపతయ పశుపతయే నమో నమః. సో మన టెంపుల్ ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది శివాలయంది. నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ చాలా ఫేమస్ ఎక్కడైనా. మొత్తం 2 కిలోమీటర్స్ ఉంది ఇడికేసి. ఆ ఎంట్రన్స్లోకి అట్లా నడుచుకుంటూ రావాలి ఇప్పుడు. అప్పుడు ఆ కారు ఉంటే ఒక కార్లో పడేస్తుండే బ్యాగ్ జాకెట్ ఇవన్నీ తీసి. సో ఏంటంటే ఇక ఎంటర్ అయినా టెంపుల్కి బ్యాక్ సైడ్ డిపోజిట్ చేయాలేమో ఫస్ట్ అయితే. ఇక్కడ నీడే చూసుకొని ఫస్ట్ బ్యాగ్ ఇవన్నీ మూత పెట్టాలి, లేదంటే పెప్పి పిండి వెళ్తుంది నాకు. నేను వచ్చిన తవ్వ ఏంటంటే నేను ఎగ్జిట్లకే వచ్చిన. అసలు చెప్పాలంటే ఇది ఎంట్రీ కాదు, ఎగ్జిట్. ఇది ఏంటంటే ఒక నిమిషం, ఈ వే ఉంది కదా, ఈ వే అనేది అంటే కొంచెం ఇంత కంఫర్టబుల్ లేదు. ఎట్లా అసలు చెప్పాలంటే నేను ఈతో కాకుండా అక్కడికి వచ్చి ఉంటే నాకు ఈ బ్యాగ్ మూత, రైడింగ్ ఎక్కడ మూత అంత ఉండకపోతుండే. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న అప్డేట్ వచ్చింది. మా అక్క వాళ్ళు ఏమన్నారంటే యాదగిరిగుట్టకు వస్తున్నాము, అక్కడికి వచ్చేయని ఉండే. సో ఇక యాదగిరిగుట్టకి వెళ్ళిపోతే కూడా మంచిదే ఇంకా మనకు. ఈ గూగుల్ మ్యాప్స్ని నిజంగా అమ్మన బుద్ధులు తింటే తప్పలేదు తెలుసా. ఆ తోవలో బండే పట్టదు, అది కార్ తోవ అని చూపిస్తుంది. ఈ సిటీలో నుంచి రెడీ చేయాలంటే నిజంగా పెద్ద హెడేక్ వస్తుంది నాకైతే. అసెంబ్లీ ఎందుకు కడతాడు ఆయన. ప్లాన్ ఏంటంటే యాదగిరిగుట్టకి వెళ్తున్నా, రిటర్న్ ఇంటికి వెళ్తలేను. 1 డే అక్కడ స్టే చేయాలి. ఇక యాదగిరిగుట్టలో పూజ ఉందంట. పూజ అయిపోయి కంప్లీట్ అయ్యేసరికి 1 డే ఎట్లా టైం పడుతుంది. దాని తర్వాత మనం ఇంటికి వెళ్తాం ఎర్లీ మార్నింగ్ అట్లా. గూగుల్ ఏమో వేరే మంచి సిటీ తవ్వకం పట్టుకోతుంది. అయితే నువ్వు పోయేటప్పుడు తవ్వ పట్టుకోతే బాగుంటుండే కదా. పద్మాది అమ్మ ఏదో చెట్లలో పొట్లలోకి పట్టుకోపోయింది. ఇది ఎంత బాగున్నాయి రోడ్డు, ఇక్కడ రోడ్లు ఇవి నంబర్ 1 బుల్షెట్గా. ఏం నమ్ముకోకరు, ఏం నమ్ముకోరు అంటే నాగం రెడీ చేసే ఇంట్రెస్ట్, ఉత్సాహం సర్వనాశనం చేసింది వచ్చి. కానీ నేను ఇప్పుడు పోతున్నా ఈ తవ్వ, అసలు వచ్చిన తవ్వకు జమీన్ ఆస్మాన్ అంత ఫరక్ ఉంది. బై టు వరంగల్, బై వరంగల్ దాటేసాను ఇక వరంగల్. ఇక ఇప్పుడు నేను రెస్టారెంట్ చూసుకోవాలి, ఎందుకంటే నాకు ఆకలి స్టార్ట్ అయిపోయింది అప్పుడే. సో ఇప్పుడే నా లంచ్ బ్రేక్ అది అయిపోయింది. టైం అరౌండ్ 2 అవుతుంది. ఇప్పటికి వెళ్ళేసరికి ఇంకో 1 అవర్ అని చూపిస్తున్నాం. ఏమైందంటే మధ్యలో నేను రెస్ట్ తీసుకున్నాను కొద్దిసేపు. ఇక లంచ్ బ్రేక్ దానిలో టైం చాలా పోతుంది నాకు. లంచ్ బ్రేక్లో మంచి కూర్చొని ఒక మంచి అర్ధగంట ఫోటోజ్ అవన్నీ డిలీట్ చేసుకొని పాత ఫోటో అంతా డిలీట్ చేసుకుని నాకు టైం పట్టింది జరా. 15 నిమిషాలు చెప్తున్నా, 15 నిమిషాలల్లా జర్నీకి వచ్చేసాను నేను. కరెక్ట్ ఎంత 30 కిలోమీటర్లు. ఇప్పుడు ఇంకా పెంచిన స్పీడ్, ఇంకా 130కి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది రోడ్లు మంచి నీట్గా ఉన్నాయి. 150 పోయినా కూడా మంచి ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లునే రోడ్లు ఇవి ఒక్కొక్కటి. ఇక ఈడికి వేసి రైట్ వేసుకుంటే యాదగిరి గుట్ట వేసుకో రైట్. ఇంకో యాదగిరిగుట్ట పోనీకి 6 కిలోమీటర్లు ఉందా. ఏమనుకున్నా గూగుల్ మా నెక్స్ట్ వన్ ఎక్కుతారా ముంగడ కనిపిస్తుందా. చకాస్ వేరే లెవెల్ రా. గుడి కూడా మస్తు అంటే మస్తు డెవలప్ అయింది. ఏ మాట కామాట. కేసీఆర్ డెవలప్షన్ కేసీఆర్ కదా. ఇక మనం వీడికి స్పీడ్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్ థింగ్ కోతులుంటాయి, ఇంకేం లేదు. 120 100 కొడతప్పుడు కోత అడ్డం వచ్చేస్తప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు. ఒక్క నిమిషం పాటలు దైవాలే కానీ. సో ఇక ఎప్పుడు వచ్చినా సో ఇక బ్యాగు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడే. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే. సో సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. సో ఏంటంటే బయటకు వచ్చి చూసిన ఈవినింగ్ టైము వేరే ఉంది అసలు వ్యూ పాయింట్. డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చెప్పాలంటే. నాకైతే బుర్ర పాడు.
అసలు చెప్పాలంటే నెక్స్ట్ నెమలిది ఒకటి ఉంది. ఇదిగో నెమలిది మాత్రం వా 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 వేరే అసలు చెప్పాలంటే ఒక్కొక్క డిజైన్ ఎంత నీట్గా వేసిరంటే అసలు మైండ్ బ్లో అయిపోయింది నాకైతే. ఇంకా నేను యాదగిరిగుట్ట ఫస్ట్ టైం వెళ్ళిన కన్స్ట్రక్షన్ అయినాక, అంటే ప్రాపర్ మొత్తం అయిపోయి కంప్లీట్ అయిపోయాక నేను ఇప్పుడు వెళ్ళిన. డిజైన్ కానీ ఆ ఈవినింగ్ టైంకి వ్యూ ఏం ఉండే అసలు. ఇంకోటి ఇక్కడ మీకు గోపురంలోకి కనిపిస్తుంది ఇంకోటి, అయితే వేరే కట్టిరు. ఆ పోయిన టైమింగ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అసలు చెప్పాలంటే. ఆ లైట్ సెటప్కి, ఆ కట్టిన మొత్తం కన్స్ట్రక్షన్ ఒక్కొక్కటి ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా సాబ్. అసలు వీడియోలో చూసుడు కన్నా లైవ్లో చూస్తే మాత్రం ఇంకా వేరే కనిపిస్తుంది ఒక్కొక్క డిజైన్ మాత్రము. కానీ కంపల్సరీ విజిట్ కావాల్సింది యాదగిరిగుట్ట ఈవినింగ్ టైం అసలు. ఏ గుండు ఇక ఇప్పుడు ఇక ఇంటికి అంటున్నా రూమ్కి వెళ్ళి పండుకున్నాడే. ఫుల్ టైర్డ్గా నేను అసలు ఓపిక లేదు. పోయేదంతా దర్శనం కూడా బాగానే అంత అయిపోయింది. సో సీ యూ టుమారో. ఇక నైట్ ఏడు పోను, రేపు మార్నింగ్ కలిసే. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో బాయ్ సాబ్ చెప్పాలంటే నా బండి కొంచెం మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది, అది మీకు చూపిస్తాను. నా బండికి ఏమైందంటే ఇక్కడ సైలెన్సర్ ఉంది కదా, ఇదిగోండి. సౌండ్ వినిపిస్తుందా? మొత్తం సైలెన్సర్ బోల్ట్స్ అని ఊసిపోయినాయి. అదే కాకుండా ఇక్కడ సైలెన్సర్కి ఇక్కడ ఇంకో క్రాక్ వచ్చింది. ఇక్కడ నా ఫింగర్ చూసినావా? ఇక్కడ ఈ కింద ఇట్లా మొత్తం ఎంత రౌండ్ అంతా క్రాక్ వచ్చేసింది. ఇదిగో సైలెన్సర్ ఇట్లా ఉంది కదా, కానీ నేను ఇంకో ఒకటే ఫింగర్తో అంట ఇంతగానో మూగుతుంది బాయ్. ఎందుకు ఇట్లా అవుతుంది ఈ బండి? రే నీకేడా దగ్గర దొరకలేదరా తిండికే? నిన్నేరా అది చూడు ఇంత మంచిది తింటుంది చూడు, కొబ్బరికాయ పట్టుకొని. అవి ఇంకా నా బండి ముఖం చూసుకుంటూనే తింటుంది. తీసుకొతండి ఇప్పుడు ఇచ్చేసా. డిసిషన్ తీసుకోవాల్సి మళ్ళీ ఇంకోటి. యాక్చువల్గా అసలు నేను రేపే వెళ్దాం అనుకున్నా, కాకుంటే ఏమైందంటే ఇంకో మళ్ళీ నాకు సండే రైడ్ ఇంకోటి ఉంది. నా భార్గవ్ ఉన్నాడు కదా, భార్గవ్ బ్రో డామ్నార్, అతను కాల్ చేసి అడిగాడు బ్రో వస్తున్నావా అని చెప్పి. ఇక ఆయన అంత మంచిగా పిలిచినప్పుడు మనం వెళ్ళకుంటే బాగుండదు కదా. ఏంటంటే నా బండికి పెద్ద ఇష్యూ ఇది ఒకటి, సైలెన్సర్ బ్రేక్ కావడము, క్రాక్ వచ్చింది. దీని అమ్మ ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలంటే కూడా నాకు చాలా టైం పడుతుంది. హైదరాబాద్ ఇక్కడ నుంచి 54 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 54 కిలోమీటర్స్ ఎలా వెళ్ళాలని అమ్మ నాకైతే గుండె డబ్ 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 అని కొట్టుకుంటుంది నాకు ఇక్కడ గుండె. అసలు చెప్పాలంటే అది సైలెన్సర్ ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు, అట్లుంది. ఒక బోల్ట్ చెప్తున్నా కదా, ఒక్క బోల్టే ఆపినది అంతే. ఆ బోల్ట్ కూడా టైట్ లేదు, లూజ్ ఉంది. ఇంకా అది ఏ మూమెంట్లో పడుతుందో కూడా తెలియదు. పడ్డా అంటే మాత్రం చక్కగా సైలెన్సర్ కిందికే ఇట్లా ఎగురుతాప్పుడు ఇక ధన్మని. సో ఇక మన ఈడికేంచి హైవే మొత్తం బంద్ అయిపోయింది. ఏది మన టోల్ గేట్స్ ఉంటాయి చూసినా, అవి కథం ఇక నార్మల్ రోడ్స్. కానీ హైలైట్ ఏంటంటే అసలు నిన్న నేను బండి కొట్టినా చూడు, ఎక్కడి నుంచి వరంగల్ నుంచి యాదగిరిగుట్ట కొట్టినా చూడు బండి. అది అసలు చెప్పాలంటే వేరే లెవెల్లో గుంజిన సార్ బండి. అసలు చెప్పాలంటే వేరే లెవెల్ అసలు పోయింది స్పీడు. ఎట్లా కొట్టిన అబ్బా బాయ్ సాబ్, అట్లా ఇప్పటికీ కొట్టాలని ఉంది కానీ వద్దు అనే అయిపోయినా. మేబీ నాకు తెలిసి దాని రీజన్ వల్ల కూడా బ్రేక్ అయింది అనుకుంటున్నాను నేను. అరౌండ్ 140, 120, 140, 120, 130 ఇట్లా కొట్టుకొని వచ్చినా మంచిగా. కానీ మస్తు అంటే మస్తు కొట్టినాడు అయితే బండి. తగులుకుందిరా ట్రాఫిక్ జామ్ బొజ్జి. ఉప్పల్ ట్రాఫిక్ జామ్ మామూలుగా ఉండదు. ఇక ఇంటికి వెళ్ళేదాకా నాకు ఈ ట్రాఫిక్ జామ్ తప్పదు. ఇప్పుడు ఒకటి జర సైలెన్సర్ గట్టిగా కొంచెం ఊకుంటా. ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుండే, మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ డాక్టర్ అని ఒకటి ఇక్కడ మొత్తం. ఇక సక్సెస్ఫుల్ ఇది ఒక్కటైంది. ఇంకోటి ఏంటంటే బెండ్ పైప్ క్రాక్ ఉంది కదా, ఇతను అడిగితేనేమో అది ఏమంటారు మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అప్పుడు చేయించుకోండి బెటర్. సైలెన్సర్ బోల్ట్ అయితే వెయిట్ చేసుకున్నాను, గ్యాస్ ఫిల్డ్ చేయించుకోవాలి. గ్యాస్ ఫిల్డ్ నాకు చాలా మ్యాండటరీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అది నేను ఇంతకుముందు అతను
బండి పెట్టే ముందు ఇట్లా బెండ్ చేసిండు, కింద క్రాక్ రౌండ్కి వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి చూసిందంటే క్రాక్ మొత్తం రౌండ్గా ఉంది అది. సో నౌ వీఆర్ బ్యాక్ టు TKR. అయ్యా కుళ్ళు బతికిచ్చినవారు అరే అన్న. ఇక్కడ బండి అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది. తాళం పెట్టిన జోబులు, ఈ తాళం నేను నా జోబులో పెట్టుకొని నేను ఎదురుకుంటా మొత్తం అంతా సర్చ్ చేసిన. ఇప్పుడు మొత్తం ఓకే అయిపోయింది బండి అంతా. ఇప్పుడు బండి మొత్తం కరెక్ట్ అయిపోయింది. దీనిది ఏంటంటే సైలెన్సర్ రౌండ్ పైప్ వస్తాయి, ఇట్లా క్రాక్ కాలే. అది ఎట్లా అయిందంటే ఇలా క్రాక్ అయింది. అంటే ఇక్కడ నుంచి సగం, ఇక్కడ నుంచి సగం, అంటే మిగతా ఈ పార్ట్ని చూడు, ఈ పార్ట్ అనేది బ్రేక్ కాకుండా ఉండడం వల్లనే సైలెన్సర్ ఆగిందని చెప్పి నేను అయితే ఒకవేళ నేను వదిలేసి అది రేపటి వరకు తీసుకుంటుంటే ఇరిపోతున్నాను అనమాట ఈరోజు. అది నా బండి అయితే అయిపోయింది బాయ్. నేను ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి దెబ్బ వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ నాకు తక్రీబన్ అన్నా కూడా 70 కిలోమీటర్స్ దాకా ఉంది రైడ్. ఆ 70 కిలోమీటర్స్ నేను రైడ్ చేయాలంటే నాకు ఏమంత పెద్ద విషయం కాదు. సక్సెస్ఫుల్గా నేను మన బడంపేటలోకి ఎంటర్ అయిపోయినా. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్. సబ్స్క్రైబ్ ఎన్న పోడంగా.